నమస్కారం. జ్యోతిష శాస్త్ర పరంగా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకోవటానికి రాహుకాల దీపాలు విశేషంగా సహకరిస్తాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమయంలో రాహుకాలం ఉంటుంది. ఒక్కొక్క రాహుకాలంలో దీపం పెడితే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. సహజంగా అందరూ రాహుకాల దీపాలు మంగళవారం పూట, శుక్రవారం పూట వెలిగించుకుంటూ ఉంటారు. మంగళవారం రాహుకాల దీపాలు వెలిగిస్తే జాతకంలో ఉన్న కుజదోషాలు తొలగిపోతాయి, తొందరగా పెళ్ళిళ్ళు అవుతాయి, భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి. శుక్రవారం రాహుకాల దీపాలు పెడితే శుక్రుడి అనుగ్రహం కలుగుతుంది. దానివల్ల కుటుంబంలో సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అందువల్ల అందరూ కూడా సహజంగా మంగళవారం రాహుకాలంలో, శుక్రవారం రాహుకాలంలో అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అయితే మంగళవార రాహుకాల దీపానికి, శుక్రవార రాహుకాల దీపానికి ఎంత ప్రాధాన్యత ఉందో ఆదివార రాహుకాల దీపానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. దానికి కారణం ఏంటంటే ఛాయాగ్రహమైనటువంటి రాహువుకి ప్రీతిపాత్రమైనది ఆదివార రాహుకాల దీపం. ఎవరికైనా జాతకంలో రాహుగ్రహం బలహీనంగా ఉంటే, రాహు మహాదశ నడుస్తున్నా, అంతర్దశ నడుస్తున్నా, రాశిపరంగా రాహువు యోగించక ఇబ్బంది పడుతున్నా, జీవితంలో అనుకోకుండా అత్యుత్తమ స్థాయిలో నుంచి క్రింద పడిపోవటం అనేది జరుగుతుంది. అలాగే ఎవరినైతే బాగా నమ్మి మనం జీవితంలో ముందడుగు వేస్తూ ఉంటామో, నమ్మిన వాళ్ళే వెన్నుపోటు పడవటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే రాహువు యోగించినప్పుడు మనం ఎన్ని రకాలైన పథకాలు రచించుకున్నా ఒక్కటి కూడా అమలు జరగవు. రాహువు యోగించినప్పుడు మన తప్పు లేకుండా మన మీద నిందలు పడే అవకాశం ఉంటుంది. అలాగే రాహువు యోగించకపోవటం వల్ల ఎంత ప్రయత్నించినా విదేశాలకు వెళ్ళటం ఆలస్యం అవుతూ ఉంటుంది. విదేశాలకు వెళ్ళటానికి ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది. రాహువు యోగించినప్పుడు అనారోగ్య భావన వెంటాడుతూ ఉంటుంది. అనారోగ్యం కంటే కూడా అనారోగ్యం ఉందేమోనన్న భావన ఎక్కువగా వెంటాడుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు ఇటువంటివి కానీ, లేదా చర్మ సంబంధమైనటువంటి సమస్యలు కానీ, వైరల్ జ్వరాలు కానీ, ఇటువంటివి కూడా రాహుగ్రహం యోగించినప్పుడు కలుగుతాయి. రాహుగ్రహం యోగించినప్పుడు ప్రతి మనిషి కూడా ఒక భ్రాంతిలో జీవిస్తూ ఉంటాడు, వాస్తవానికి దూరంగా ఉంటాడు. దానివల్ల జీవితంలో అభివృద్ధి సాధించలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. జీవితంలో అనూహ్యమైనటువంటి పరిమాణాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అవన్నీ తొలగింపజేసుకోవాలంటే, రాహుగ్రహాన్ని ప్రసన్నం చేసుకోవాలంటే, జీవితంలో మళ్ళీ అభివృద్ధి సాధించాలంటే, విదేశీయాన ప్రయత్నాలు విజయవంతం చేసుకోవాలంటే, నమ్మిన వారి వల్ల ఎట్టి పరిస్థితుల్లో మోసపోకుండా ఉండాలంటే, అనారోగ్య భావనలు లేకుండా ఉండాలంటే ఆదివార రాహుకాల దీపాన్ని వెలిగించాలి. అంతటి శక్తి ఆదివార రాహుకాల దీపానికి ఉంటుంది. అందుకే ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 మధ్య ప్రాంతంలో మీకు దగ్గరలో ఉన్నటువంటి ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయ ప్రాంగణంలో రాహుకాల దీపాలు వెలిగించండి. దుర్గా, కాళీ, చండి, మహిషాసురమర్ధిని, ఇలా ఉగ్రదేవతల ఆలయ ప్రాంగణాలు, లేదా గ్రామ దేవతలైనటువంటి పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ, ఇలాంటి ఆలయ ప్రాంగణాల్లోనైనా ఆదివారం రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించండి. ఎన్ని నిమ్మదీపాలు వెలిగించాలంటే, రాహుకి 4 అంకె చాలా ఇష్టం. అందువల్ల 4 నిమ్మదీపాలు వెలిగించాలి. అంటే 2 నిమ్మకాయలు తీసుకొని వాటిని కోస్తే 4 నిమ్మ చెక్కలు వస్తాయి. వాటిని పూర్తిగా రసం పిండేసి దొప్పలు వెనక్కి తీసి ఆ 4 నిమ్మ దొప్పల్లో కూడా నువ్వుల నూనె పొయ్యాలి. ఒక్కొక్క నిమ్మ దొప్పలో 2 పువ్వొత్తులు అంటే కుంభవొత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా 4 నిమ్మ దొప్పల్లో ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 మధ్యలో నిమ్మదీపాలు ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వెలిగిస్తే రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. ఈ దీపాలు వెలిగించినప్పుడు కూడా చండీ సప్తశతిలో ఉన్నటువంటి ఒక శ్లోకం చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సర్వబాధ ప్రశమనం త్రైలోక్య శాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. ఇది శ్లోకం. ఈ శ్లోకం చదువుకుంటూ ఆదివార రాహుకాల నిమ్మకాయ దీపాలు వెలిగించండి. ఒకవేళ దేవాలయానికి వెళ్ళి నిమ్మదీపాలు వెలిగించడం వీలు కాకపోతే నిమ్మదొప్పల్లో దీపాలు మీ ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గరైన ఆదివారం రాహుకాలంలో వెలిగించుకోండి. కానీ సాధ్యమైనంత వరకు నిమ్మదీపాలు గృహంలో వెలిగించవద్దు.
వెలిగించకూడదని లేకపోయినప్పటికీ నిమ్మ దీపాలు రజోగుణ ప్రధానమైన దీపాలు. అవి రజోగుణ ప్రధానమైన దీపాలు కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంటి లోపల కాకుండా ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర వెలిగించుకుంటే మంచిది. గృహంలో వెలిగించకూడదన్న నియమం ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఎక్కడా లేకపోయినప్పటికీ అవి రజోగుణ ప్రధానమైన దీపాలు కాబట్టి సాధ్యమైనంత వరకు గృహంలో కాకుండా ఇంటి ఆవరణలో తులసి కోట దగ్గర వెలిగించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అమ్మవారి ఉగ్రరూపం ఉన్న ఆలయ ప్రాంగణాల్లో వెలిగిస్తే ఇంకా అద్భుత ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఆదివార రాహుకాల దీపానికి ఇంతటి అద్భుతమైన ప్రాధాన్యత ఉంది. ఆదివారం రాహుకాల నిమ్మదీపాలు వెలిగించినప్పుడు ఏ శ్లోకం చదువుకుంటే చండీ అమ్మవారి అనుగ్రహం వల్ల రాహుదోషాలన్నీ తొలగిపోతాయో ఇంకొకసారి చూద్దామా మరి. సర్వబాధ ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. శ్లోకం చదువుకోండి, నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించండి. ఆదివార రాహుకాల దీపం వల్ల అద్భుత ఫలితాలు అందిపుచ్చుకోండి. స్వస్తి.